ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు పోరాటాలకి మారు పేరుగా చెప్పుకుంటారు. అటువంటిది ఆయన ఈ రోజు లేని లోటు కేవలం ఒక రాష్ట్రమే కాదు, 2 రాష్ట్రాలకు కూడా చాలా దిగ్భ్రాంతి చేసిన అంశం. ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఉండగా మంచి పోరాటం చేశారు. ఆయన పోరాటం అంటే ఇవాళ ఇచ్చి లేకపోతే సోషల్ మీడియా వచ్చిన అప్పుడు చేసే పోరాటాలు కాదు. ఆయన BC4లోనే చేశాడు పోరాటం. అంటే జాతికి ఇలాంటి పోరాటం చేయాలి కనువిప్పు చూపించాడు. అయాల కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఈ యొక్క నాయకత్వాన్ని చూసి గడగడలాడింది. ముద్రగడ పద్మనాభం ఎవరు ఈయన, ఏ జాతికి సంబంధించినాడు అని అనుకుంటే కాపు జాతికి సంబంధించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఎవరు అనే ఉలుక్కుపడ్డారు. అంత పెద్ద పార్టీ కూడా ఉలుక్కుపడింది. ఎంచేతనంటే ఈయన కమిట్మెంట్, ఈయన యొక్క నిబద్ధత, ఈయన యొక్క నిజాయితీ, ఈయన యొక్క కమిట్మెంట్ అలా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆవేళ కాపు జాతిలో పుట్టి ఈయన కాపులు అడగారిన వర్గాల గురించి, కాపులు అడగారిన వర్గాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఐక్యం చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నిలబెట్టాలన్న ఆశయంతో ఆయన పనిచేశారు. అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి కూడా చాలా తీరని లోటే ముద్రగడ పద్మనాభం గారు లేరంటే. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు ప్రతివాడు ఇలా తలదిప్పుకుంటూ నాయకుడిని అని చెప్పుకుంటున్నారు. తలదిప్పితే నేను కాపు నాయకుడిని, తలెగరైతే కాపు నాయకుడిని అన్నారు. ఈయన అలాంటి నాయకత్వం కాదు. నిబద్ధత, నిజాయితీ. ఈయన పుట్టిక నుంచే రాజకీయ పుట్టుక. వాళ్ళ తండ్రి గారి పుట్టుక రాజకీయం, ఆయన రాజకీయం. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే నెగ్గాడు, ఒకసారి ఎంపీ నెగ్గాడు, 2 సార్లు ఎంపీ మినిస్టర్ చేశాడు. ఈ రాష్ట్రంలో ఆయన పొందని పదం అంటే ఏదీ లేదు. ఆయన ఆదరించిన మనిషి అంటూ ఎవడో లేడు. కాపు జాతిలో ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నాడు ఆయన. కానీ కొంతమంది తప్పుడుగా ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్ళ జాతులు చిన్నవి కాబట్టి ఇలాంటి పెద్ద జాతిలో ఉన్నవాడిని తప్పుడుగా ట్రోల్ చేయించి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ పబ్బాలు ఎన్నో రోజులు ఆగవు. నిన్నే చూశారు కదా కాక్రోజ్ జనతా పార్టీ ఏమైంది. కాక్రోజ్ జనతా పార్టీ ఇలాంటి ఉద్యమం ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు చేశాడు. ఆవేళ సోషల్ మీడియా లేదు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. అంచేతన ఇదే కాపులు ఈ సోషల్ మీడియాలో చూసి ఇలాంటి పద్మనాభాలు వేల కొద్దీ తయారవుతారు. ఖచ్చితంగా మేము పద్మనాభ వారసుల కింద పద్మనాభం గారి ఆశయాల్ని మేము నెరవేర్తామని, కాపు జాతికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై ముద్రగడ. ముద్రగడ పద్మనాభం గారు అయితే ఆయన అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని కలుపుకుని అందరినీ ఆదరించి కడుపుని ఇంటికి పిలిపించి పేరున గుర్తుపెట్టుకుని ఇంటికి పిలిపించి ఆయన తృప్తిగా ఆయన భోజనం పెట్టే ఆయన అంత మంచి మనిషిని ఈ రోజున మేము కోల్పోయాము. మాకు అయితే మా రాజకీయ జీవితానికి మాకు ఇంత పెద్ద దిక్కైన ముద్రగడ పద్మనాభం గారు లేనందుకు మేము చాలా బాధపడుతున్నాము. గిరిబాబు గారిని మేమందరం కూడా ఈ పార్టీ తరఫున మేమందరం కూడా ఓట్లు వేసి గెలిపించుకుని మేము మా నాయకుడిగా మేము చూడాలనేదే ఆ కోరిక. మరి ఆ కోరికను నెరవేరుతాము. గిరిబాబు గారిని మేము మా నాయకుడిగా మేము గెలిపించుకుంటాము. ఆయన కోసం మేము పోరాడతాం. మరి ఈయన ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఆయన గురించి మరి మేము ముందుకు నడుస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, గిరిబాబు గారు అడుగుజాడల్లో మేము నడుస్తామని, గిరిబాబు గారు ఫాలోవర్స్ మేము గిరిబాబు గారి కోసమే పనిచేస్తామని, మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా మేము వారితోనే నడుస్తాం, వారితోనే పోరాడతాం. జై జగన్, జై ముద్రగడ. పోరాటాలకి మారుపేరుగా ముద్రగడ పద్మనాభం గారిని చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక దిగ్భ్రాంతమైన అంశం. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి కాకినాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అందులో ముఖ్యంగా ఎక్కువ కాపుల గురించి పోరాడి ఆయన కాపు ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మాకు కూడా తెలీదు, మొన్న కాకినాడలో జరిగిన ఒక మీటింగ్లో ఆకుల రామకృష్ణ గారిని ఆయనతో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన 94 నిరాహార దీక్షలో ఆయన నిరాహార దీక్ష సమయంలో ఒక రాత్రి తెల్లవారుజామున పోలీసులు ఆ నిరాహార దీక్షను భగ్నం చేద్దామనే సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే, ఈ చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చి, ఏమండి మనల్ని వీళ్ళు నిరాహార దీక్ష భగ్నం చేసేలా ఉన్నారు,
మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆయనతో కూర్చున్న వాళ్ళందరూ అలాగేంటి అన్నారు. ఆ ప్యాకెట్లు ఏంటో కూడా చూసుకోకుండా వాళ్ళు జేబుల్లో పెట్టుకున్నారు. ఆయన మొట్టమొదటగా ఆయన భార్యకి ఆ ప్యాకెట్లు ఏమున్నాయంటే సైనైడ్ గుళికలు ఉన్నాయి. అవి మా భార్యకి ఇచ్చి ఫస్ట్ ఆవిడ మింగిన తర్వాతే మనం అందరం మింగిదామని చెప్పి ఆయన అంత పోరాటానికి సిద్ధపడ్డారు. అలాంటి మనిషి అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే మాకు ఆ రోజు వింటుంటేనే కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం సాగనంపే టైంలో కొన్ని వివాదాలతో ఆయన్ని సాగనంపడం ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేసింది. అటువంటి నిర్ణయాలు తీసుకున్న నాయకుడిని ఈ రోజు మనం దూరం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసులు కానీ ఆ విషయాలు తెలిసి వెంటనే ఏమండి మీరు ఏదో నిర్ణయం తీసుకున్నారు కనుక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, అధిష్టానం నుంచి నాయకులు వస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు, వెంటనే వచ్చారు. ఆ టైంలోనే ఏర్పడింది కాపు కార్పొరేషను. ఈరోజు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి అలాంటి ఉద్యమ నాయకుడిని మేము కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ నమస్కారం.